ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం జనసేన కలిసి పోటీ చేసే విషయమై ఈరోజు రాత్రి 8 గంటల నుంచి దాదాపు 10:30 వరకు సుమారు 2-2.5 గంటల సేపు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైనటువంటి సమాలోచనలు జరిపారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి, హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి ఆయనతో సుదీర్ఘంగా పొత్తులు, సీట్ల పంపిణీ, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచార వేదికలు తదితర అంశాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని ఇక్కడ వెల్లడించబోమని, ఆంధ్రప్రదేశ్లోనే వెల్లడిస్తామని జనసేన నెంబర్ 2 నాదెళ్ల మనోహర్ మీడియా వర్గాలకు తెలియజేశారు. విషయం దాదాపుగా అందరూ అనుకున్నట్టుగానే పొత్తులు, సీట్ల సర్దుబాటు, అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో, ప్రధానంగా ప్రచార సరళి, ప్రచారం ఏ విధంగా సాగాలి, ముఖ్యంగా ఎన్నికల పొత్తుకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక అంగీకారం రాగానే రాయలసీమలో భారీగా పెద్ద ఎత్తున ఒక సభను ఏర్పాటు చేసి రాయలసీమలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉమ్మడిగా సభలు నిర్వహించాలి, సమావేశాలు పెట్టాలి, అలాగే ఇరు పార్టీలు వేరువేరుగా సభలు ఎవరు నిర్వహించాలి, ఎవరు ఆ సభల్లో పాల్గొనాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఒక గ్రౌండ్ వర్క్ తయారు చేయడం కోసం చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయనతోనే చర్చలు జరిపారు. దీనికి కారణం ఎన్నికల షెడ్యూల్ ఒక నెల 2 నెలలు ముందుకు రావచ్చు, అనుకున్న షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఉందన్న నేపథ్యం కనపడుతోంది కాబట్టి తెలుగుదేశం తొందరపడి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి, బీజేపీ కలిసినా కలవకపోయినా ఈ ఇరు వర్గాలు మాత్రం, జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్న దృఢ సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు జైల్లో ఉండగానే వెల్లడించారు. కొత్తగా చెప్పేదేం లేదు. కాకపోతే క్షేత్రస్థాయిలో, కింద కార్యకర్తల స్థాయిలో అరమరికలు లేకుండా, వారి మధ్య ఏ రకమైన పొరపక్షాలు రాకుండా ఇరు పార్టీల కేడరు కలిసి పనిచేస్తుందా చేయదా అన్నదే ప్రధానమైన అంశం. ఇందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ఉదాహరణకి ఇప్పటికే చాలామంది పొత్తుల విషయంలో అనేక రకాల అభిప్రాయాలని వెలువరిస్తున్నారు. ముఖ్యంగా ఒక మర్యాదకరమైనటువంటి సంఖ్యను ఇస్తేనే పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు, అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సంఖ్య ఏంటని, వాళ్ళు 50 అడుగుతారా, 60 అడుగుతారా, 70 అడుగుతారా, ఎన్ని అడిగినా తెలుగుదేశం నైజం కానీ, చంద్రబాబు నైజం కానీ తెలిసినటువంటి వాళ్ళు పిల్లికి బిచ్చం వేసినట్టు ఎన్ని వేస్తారు చూసాం. గత 25 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా చంద్రబాబు నైజం, ఆయన టికెట్ల పంపిణీ, లేదా ఆయన పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు ఇచ్చేటువంటి గౌరవం, మర్యాద, ఇవన్నీ మనకు తెలుసు. రేపు ఎన్నికల్లో ఒకవేళ గెలిచిన అతి కొద్ది రోజుల్లోనే జనసేనకు
ఆయన నైజం తెలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ 2014 ఎన్నికల విజయాన్ని తిరిగి పొందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. అంటే 2014లో కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు. మళ్ళీ దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2014లో చంద్రబాబుని సీట్ల గురించి పవన్ కళ్యాణ్ అడగలేదు. కానీ ఇప్పుడు సీట్ల పంపిణీ వీటి గురించి అడిగే అవకాశం ఉంది. అయితే జనసేన అడిగేటువంటి కొన్ని కీలకమైనటువంటి స్థానాలను తెలుగుదేశం వదులుకుంటుందా? తెలుగుదేశం కోసం జనసేన త్యాగం చేస్తుందా? చూడాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో తెలుగుదేశంకు చెందినటువంటి నాయకులు, కీలకమైనటువంటి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు, డబ్బు ఖర్చు పెట్టారు. అట్లాగే చంద్రబాబు పర్యటనల కోసం కానీ లేదా ఆయన పుత్రుడు కుమారరత్నం లోకేశం పర్యటనల కోసం కానీ ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు మరి టికెట్లను ఆశిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లో జనసేన టికెట్స్ అడిగితే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఏంటి? కొన్ని అంశాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా కనపడతాయి. ఉదాహరణకి కృష్ణా జిల్లా అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం నుంచి అభ్యర్థిగా ఒకవేళ రావాలి అనుకుంటే ఆయనకు టికెట్ దొరకకపోవచ్చు. ఆయన వెంటనే జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఉభయతారకంగా ఉంటుంది. జనసేన అభ్యర్థిగా పేరు, నిజానికి ఆయన తెలుగుదేశం వాది. ఇలాంటివి కూడా జిమ్మిక్కులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో చూసాం, తెలంగాణలో అనేక మంది ఇట్లాంటి వాళ్ళు బీజేపీ నుంచి జనసేన అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి వెళ్ళి జనసేన అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు చాలామంది కనపడ్డారు. సో అందువల్ల రేపొద్దున కూడా ఇలాంటి జిమ్మిక్సే, అంటే తెలుగుదేశం ఎక్కడైతే సీటు వదులుకోలేదో అక్కడ ఆ అభ్యర్థిని జనసేన అభ్యర్థిగా పోటీ చేయించి ఎన్నికల తర్వాత మళ్ళీ తమ గూటికి తెచ్చుకునే అవకాశం ఉంది. చూడాలి. రకరకాల స్పెక్యులేషన్స్ మధ్య ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి ఉభయ ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి అధినాయకుల మధ్య సమావేశం ఏ రకమైనటువంటి కొత్త మలుపును, కొత్త అవగాహనను, ఒప్పందాలను ప్రజల ముందుకు తీసుకొస్తుందో చూడాలి. ప్రస్తుతమైతే పార్టీ శ్రేణుల్లో ఈ పొత్తు పట్ల అంత ఉత్సాహం కనబడుతున్నట్టుగా ఎక్కడా లేదు. అయితే నాయకుల్లో మాత్రం గట్టిగా పొత్తు ఉండాలి, పొత్తు వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే క్రౌడ్ పుల్లర్గా జనసేన అధినేత పనికొస్తారు. అట్లాగే లోకేష్కి కానీ ఇతర నాయకులకు కానీ లేని చరిష్మా అతనికి ఉంది కాబట్టి, ఒక సినీ యాక్టర్గా సినీ గ్లామర్ ఉంది కాబట్టి క్రౌడ్ పుల్లర్గా ఆయన్ని వాడుకొని అక్కడ తమ విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలి. సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు పవన్ కళ్యాణ్ చరిష్మాను ఉపయోగించుకోవాలన్నది తెలుగుదేశం ఎత్తుగడ వ్యూహం. ఇప్పటికే తెలుగుదేశం గెలవబోతున్నది, తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఉంది అని ఒక రకమైన ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎవరు అడగకపోయినా, ఎవరు సంప్రదించకపోయినా జనంలోకి వెళ్ళి ఈ రకమైన ఒక ప్రచారం చేయడానికి దాదాపు 400-500 మంది సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను చంద్రబాబు రంగంలోకి దించారని చెప్తున్నారు. వీళ్ళు నాయకుల కార్యకర్తల తెలియదు, కానీ మొత్తం మీద ఎక్కడ జనసమూహం ఉంటాయి అక్కడికల్లా వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం మీద ఒక రకమైనటువంటి ఒపీనియన్ తీసుకురావాలి ప్రజల్లో. వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, జనసేన తెలుగుదేశం కలిసింది కాబట్టి మరి గెలిచే అవకాశం ఉంది అన్న భావనను కల్పించాలి. అయితే లెక్కలు చూస్తే మాత్రం దాదాపు గత 2019 ఎన్నికల్లో 40% కంటే తెలుగుదేశానికి ఓట్లు రాలేదు, 39 పాయింట్స్.
అట్లాగే ఒక 6-7% కంటే జనసేన ఓటు రాలేదు. రెండు కలిపిన 45-46% కంటే కాదు. పోనీ 46% అనుకున్నా కూడా 51% ఓట్లతో వైసీపీ తన సత్తా చాటింది. ఇప్పుడు ఈ 4.5 లేదా 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు ప్రజలకు వనకూర్చిన మేలేంటి? అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల విషయంలో తీసుకున్నటువంటి నిర్మాణాత్మక చర్యలేంటి, ఉద్యమాలేంటి, ప్రజలకు బాసటగా నిలిచి చేసినటువంటి కార్యక్రమాలేంటి? తెలుగుదేశం విషయంలో అయినా లేకపోతే జనసేన విషయంలో అయినా ఇదే రకమైనటువంటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. ఒక పక్క అధికార పక్షం సామాన్య ప్రజల హృదయాల్లోకి దూరిపోవడానికి వీలుగా అనేక రకాల పథకాలను వారి చెంతకు నేరుగా చేర్చేటువంటి కార్యక్రమాలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల 5 ఏళ్ల కాలంలో పరిపాలన యొక్క ఫలితాలను ప్రజలు చూసి మార్పులేసే అవకాశం ఉంది. అంతకుముందు 5 ఏళ్ల కాలంలో ఏ రకమైన పరిపాలన జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిపాలన అంశాలేంటి, బాగోగులేంటి, మంచి చెడ్డలేంటి, మేలేంటి, నష్టమేంటి, ఇలాంటివన్నీ బేరీజు వేసుకొని 2024లో ఒక నిర్మాణాత్మక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఈలోగానే పొత్తులు, సీట్ల పంపిణీ ఈ వ్యవహారం కొలిక్కి వస్తే తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా రంగంలోకి దిగి ఏ రకమైనటువంటి ప్రచారాన్ని మరి వైసీపీ పైన సంధించబోతుందో చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో.